పిండి కూర చేయు విధానం: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. మనము కొద్దిగా గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని త్వరగా వేగాలంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే జల్దీ వేగుతాయి, బ్రౌనిష్ కలర్ కూడా వస్తుంది. కొద్దిగా వేయాలి. ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. పిండి కూర చాలామందికి తెలియదు, ఇది చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగనియాలి. పిండి కూరతోటి మనకు చాలా లాభాలు ఉన్నాయి. పిండి కూర తింటే కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత పిండి కూర కూడా వేయాలి. నేను పిండి కూర ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో వితౌట్ వాటర్ వేయకుండానే పిండి కూర వండుకోవాలి. పిండి కూర వేసి మొత్తం పిండి కూర వేసి కలపాలి. నాకు పిండి కూరతోటి కీళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, రాళ్ళు చాలా పని చేస్తుంది. పిండి కూర తింటే రాళ్ళు కూడా కరిగిపోతాయి. రెండోది, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది. మనం వారానికి ఒక రోజన్నా పిండి కూర తినాలి. చూడండి, 5 మినిట్స్లో పిండి కూర రెడీ చేసుకోవచ్చు. అంత వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేస్తే పిండి కూర రెడీ. ఇలా అన్నం రైస్ పెట్టుకొని కొద్దిగా పిండి కూర వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.